గోల్డెన్ స్టోరీ టైం. ఒక మధ్యతరగతి పెంకుటిల్లు. ఆ ఇంటి ఇల్లాలు పార్వతమ్మ. పాతకాలపు పద్ధతులు, పొదుపు నియమాలు ఉన్న ఆవిడ. ఆమె కొడుకు రామకృష్ణ ఒక ప్రైవేటు మిల్లులో గుమస్తా, తక్కువ జీతం. తల్లి మాటను కాదనలేడు, అలాగని భార్యను బాధపెట్టలేడు. కొత్తగా పెళ్ళయి ఆ ఇంటికి కోడలుగా వచ్చింది లక్ష్మి. పుట్టింట్లో గారాబంగా పెరిగిన అమాయకురాలు. ఆమెకు ఉన్న ఏకైక బలహీనత తిండి మీద కొంచెం మక్కువ ఎక్కువ. ఇంట్లో రామకృష్ణ చెల్లెలు చిన్నారి డిగ్రీ చదువుతోంది. వదిన అంటే ఎనలేని ప్రేమ. రామకృష్ణ తండ్రి సుబ్బారావు రిటైర్ అయ్యి ఇంట్లో కూర్చునే శాంతమూర్తి. ఉదయం 6 గంటలు రేడియోలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి కీర్తన వినిపిస్తోంది. వంటింట్లో పార్వతమ్మ పొయ్యి దగ్గర నిలబడి డబ్బాలను లెక్కపెడుతోంది. కొత్తగా పెళ్ళయి వచ్చిన కోడలు లక్ష్మి మెల్లిగా వంటింట్లోకి అడుగుపెట్టింది. చూడు లక్ష్మి, మనది ఉన్నంతలో బతికే మధ్యతరగతి సంసారం. మీ నాన్నగారు నిన్ను పుట్టింట్లో కృష్ణారామ అని గారాబంగా పెంచి ఉంచొచ్చు. కాని ఈ ఇంట్లో అడుగుపెట్టాక కొన్ని పద్ధతులు మార్చుకోవాలి. వచ్చే ఏడాది చిన్నారి పెళ్లికి పైసలు కూడబెట్టాలి. అర్థమైందా? అలాగేనండి అత్తయ్యగారు, నేను కూడా పొదుపుగానే ఉంటాను. ఇంతకీ ఈరోజు ఉదయం టిఫిన్ ఏం చేయమంటారు? కమ్మగా ఉప్మా చేద్దామా లేక దోశలు పోద్దామా? దోశలు పోయాలంటే మినపప్పు కావాలి, దానికి చట్నీ చేయాలంటే పల్లీలు కావాలి. ఈ వానాకాలంలో పల్లీల రేట్లు మండిపోతున్నాయి, అంత ఖర్చు పెట్టలేం. ఆ డబ్బాలో ఉప్మా నూక ఉంది, అందులో కాస్త నీళ్లు ఎక్కువ పోసి పల్చగా నీళ్ల ఉప్మా చెయ్యి, అందరికీ సరిపోతుంది. అన్నట్టు నువ్వు నిన్న రాత్రి ఆ గిన్నెలో మిగిలిన అన్నమంతా తినేసావట కదా? అది అత్తయ్యగారు, రాత్రి పడుకునేసరికి నాకు బాగా ఆకలేసింది. ఆ అన్నం పాడైపోయి పారేయడం ఎందుకని నేనే కొద్దిగా పెరుగు కలుపుకొని తినేశాను. పారేయడం కాదు లక్ష్మి, ఆ అన్నం ఉదయాన్నే చద్ది అన్నంలా మీ మామగారు ఉల్లిపాయ నంజుకుని తినేవాళ్లు. ఆయనకది అమృతం. నీకు తిండి మీద ఉన్న ధ్యాస సంసారం మీద లేదు. పొద్దున్నే లేచినప్పటినుండి నీ కళ్ళు వంటింటి డబ్బాల మీదే ఉంటాయి అని విసుగ్గా వరండాలోకి వెళ్ళిపోయింది. లక్ష్మి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పుట్టింట్లో ఉన్నప్పుడు తండ్రి రాత్రి వేడివేడి అన్నం వడ్డించి నెయ్యి వేసి తినిపించేవాడు. ఇక్కడ మాత్రం రూపాయికి లెక్కలు, ప్రతి ముద్దకు పట్టింపులు. రోజులు గడుస్తున్నా లక్ష్మికి ఆకలి మాత్రం తగ్గలేదు. పగలు అత్తగారి భయానికి, బడ్జెట్కి భయపడి తక్కువ తింటున్నా రాత్రిపూట ఆమె కడుపులో డప్పుల వాయిద్యం మొదలవుతోంది. ఒకరోజు అర్ధరాత్రి 1 గంట అయింది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. రామకృష్ణ మంచం మీద గురక పెట్టి పడుకున్నాడు. లక్ష్మి కళ్ళు తెరిచింది. కడుపులో ఆకలి దంచి వేస్తోంది. నిద్ర పట్టడం లేదు. లక్ష్మి తనలో తాను, దేవుడా, ఈ ఆకలి అస్సలు తట్టుకోలేకపోతున్నాను. రాత్రి అత్తయ్యగారు పెట్టిన ఆ 2 పల్చటి చపాతీలు ఎప్పుడు అరిగిపోయాయో కూడా తెలీదు. అబ్బా, నాకు ఇక్కడ కడుపులో ఎలుకలు కావు, ఏకంగా పందులే పరిగెడుతున్నాయి. వంటింట్లోకి వెళ్ళి ఏమైనా ఉందేమో వెతకాలి. నిన్న అత్తయ్యగారు పక్క ఊరు నుండి తెచ్చిన స్పెషల్ మినప సున్నుండలు ఎక్కడో దాచారు. అవి దొరికితేనా? ఆహా! లక్ష్మి పిల్లిలాగా అడుగులు వేస్తూ చీకట్లోనే మెల్లిగా వంటింట్లోకి చేరింది. అగ్గిపుల్లతో కిరోసిన్ బుడ్డు వెలిగించి అల్మారాలో ఉన్న డబ్బాలన్నీ వెతకడం మొదలుపెట్టింది. చివరకు ఒక పెద్ద పాత డబ్బా దొరికింది. మూత తీసి చూస్తే అందులో గుండ్రటి నేతితో చేసిన మినప సున్నుండలు సువాసనలు వెదజల్లుతున్నాయి. లక్ష్మి ఆగలేకపోయింది. ఒక పెద్ద సున్నుండను ఆవగా నోట్లో పెట్టుకుంది. కాని సున్నుండ పిండి నోట్లో అతుక్కుపోవడంతో గట్టిగా నమల్లేక మింగలేక తిప్పలు పడుతుంది. అమ్మో, ఇవి పంటికి అతుక్కుపోతున్నాయే. అయినా రుచి అద్భుతం. కిరోసిన్ బుడ్డి వెలుతురులో వంటింట్లో లక్ష్మిని చూసి దొంగ అనుకుని కంగారు పడింది. వంటింటి తలుపు చాటు నుండి మెల్లిగా తొంగిచూసింది. అక్కడ దొంగలేడు. తన కోడలు లక్ష్మి సున్నుండల డబ్బాలో చేతులు పెట్టి బుగ్గలు నింపుకొని దొంగలా తింటోంది. లక్ష్మి, ఓ లక్ష్మి, ఏంటిది? లక్ష్మి గుండె ఆగిపోయినంత పనైంది. చేతిలో ఉన్న సున్నుండ కింద పడిపోయింది. పార్వతమ్మ అరుపులకి పక్క గది నుండి రామకృష్ణ, సుబ్బారావు, చిన్నారి కూడా పరుగున వచ్చారు. ఏమైందమ్మా అంత గట్టిగా అరిచావు? దొంగలు పట్టారా ఏంటి? దొంగలు కాదురా, నీ పెళ్ళాం అర్ధరాత్రి పూట వంటింట్లోకి జొరబడి దొంగల సున్నుండలు తింటోంది. చూడు నీ తిండిబోతు పెళ్ళాం అవతారం. పగలు ఎంత పెట్టినా చాలనట్టు అర్ధరాత్రి పూట దొంగచాటుగా ఇల్లాలు చేసే పనులేనా ఇవి? మన వంశంలో ఎవరైనా ఇలా అర్ధరాత్రి లేచి పిల్లుల్లో తిన్నవాళ్లు ఉన్నారా?
అమ్మా, వదిరకు ఆకలేసి 2 ఉండలు తింటే అంత గట్టిగా అరుస్తావేంటమ్మా? పాపం భయపడిపోతోంది. చూడు, నువ్వు నోరుమోయ్. నీకు రేపు పెళ్లి కావాల్సింది. మీ వదన్ను చూసి నువ్వు కూడా ఇలాగ తయారవుతావా? రామకృష్ణ, నీ పెళ్ళానికి ఆ తిండి మీద ఉన్న శ్రద్ధ ఇంట్లో దేని మీద బాధ్యత లేదురా. లక్ష్మి, ఏంటిది? నన్ను అందరి ముందు తలదించుకునేలా చేస్తున్నావు. ఇంట్లో అన్నం పెట్టడం లేదా నీకు? అర్ధరాత్రి పూట ఈ దొంగతనాలేంటి? నా పరువు తీస్తున్నావు. నాకు నాకు నిజంగా బాగా ఆకలేసిందండి. నిద్ర పట్టలేదు. తప్పైపోయింది అత్తయ్యగారు. ఇంకెప్పుడు ఇలా దొంగచాటుగా తినను. పార్వతి, చాలే ఆపండి. రేపటి నుండి రాత్రిపూట కాస్త అన్నం ఎక్కువ వండమను, సరిపోతుంది. రాత్రిపూట ఈ గొడవలేంటి? నిద్రపోండి. మీరెప్పుడు కోడలికే సపోర్టు చేయండి. రేపటి నుండి వంటింటి తాళం నా నడుముకే ఉంటుంది. ఒక్క గింజ కూడా నా అనుమతి లేకుండా బయటకు రాదు. చూద్దాం ఈ తిండిబోతుతనం ఎలా తగ్గుతుందో. ఆ రాత్రి లక్ష్మి తల దించుకొని ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోయింది. ఆ సంఘటన జరిగినప్పటి నుండి ఇంట్లో లక్ష్మికి గౌరవం పూర్తిగా తగ్గిపోయింది. వీధిలో పక్కింటి వాళ్ళు కూడా అత్తగారి అరుపు విని, ఏమ్మా లక్ష్మి, రాత్రి సున్నుండలు బాగానే ఉన్నాయా అని వెటకారంగా అడుగుతుంటే లక్ష్మి తల ఎత్తుకోలేకపోయింది. రామకృష్ణ కూడా భార్యతో మాట్లాడడం మానేశాడు. ఒకరోజు సాయంత్రం రామకృష్ణ గదిలో బట్టలు సర్దుతూ ఉండగా లక్ష్మి మెల్లిగా లోపలికొచ్చింది. ఏమండి, నాతో మాట్లాడరా? ఆ రోజు నేను కావాలని దొంగతనం చేయలేదు. చిన్నప్పటి నుండి నాకు రాత్రిపూట తినే అలవాటు ఉంది. ఇక్కడ తక్కువ తినేసరికి ఆకలి తట్టుకోలేకపోయాను. నన్ను క్షమించండి. క్షమించాలా? లక్ష్మి, నా జీతం ఎంతైతే అంతలోనే మనం బతకాలి. మా అమ్మ పగలు రాత్రి కష్టపడుతూ తన కోరికలు చంపుకొని చిన్నారి పెళ్లి కోసం రూపాయి దాస్తోంది. నువ్వేమో ఇవేమీ పట్టించుకోకుండా తిండి తిండి అని కొట్టుకుంటున్నావు. నీ వల్ల మా అమ్మ నా ముందే నిన్ను తిండిబోతుకోడలు అని తిడుతుంటే నా గుండె ఎంత బాధపడుతుందో నీకు తెలుసా? నేను ఈ రోజు నుండి అస్సలు ఏమీ అడగనండి. అత్తయ్యగారు ఎంత పెడితే అంతకంటే ఒక్క ముద్ద కూడా ఎక్కువ తినను. దయచేసి నాతో మాట్లాడండి. చూద్దాం నీ మాట మీద నువ్వు ఎంతవరకు నిలబడతావు. రేపటి నుండి నువ్వు వంటింట్లోకి వెళ్ళడానికి వీల్లేదు. వంట అంతా అమ్మే చూస్తుంది. నువ్వు కేవలం ఇల్లు తుడవడం, బట్టలు ఉతకడం లాంటి పనులు మాత్రమే చెయ్యి. నా పరువు తీయకు. భర్త అన్న మాటలకు లక్ష్మి హృదయం ముక్కలైపోయింది. తను ఎలాంటి తప్పు చేయలేదు. కేవలం ఆకలి వేసి తిన్నందుకు తనను ఒక జంతువు కంటే హీనంగా చూస్తున్నారని బాధపడింది. అయినా సరే భర్త మనసు గెలుచుకోవాలని ఆమె ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది. మరుసటి రోజు నుండి అత్తగారు పగలు ఎంత ఆకలి వేసినా ఆమె పెట్టిన ఆ కాస్త నీళ్ల ఉప్మా మాత్రమే తింటూ మిగతా సమయంలో మంచినీళ్లు తాగి కడుపు నింపుకోసాగింది. నోరు తెరిచి ఒక్క వస్తువు కూడా అడగలేదు. 3 నెలలు గడిచాయి. చిన్నారికి పక్క ఊరి నుండి ఒక మంచి సంబంధం వచ్చింది. పెళ్లికొడుకు బ్యాంకు ఉద్యోగి. అంతా బావుంది. కాని పెళ్లికొడుకు తరపు వాళ్లు ఒక కండిషన్ పెట్టారు. 10,000 రూపాయల వరకట్నం, 5 తులాల బంగారం ఇస్తేనే పెళ్లి చేస్తామన్నారు. ఒక రాత్రి పార్వతమ్మ, రామకృష్ణ హాల్లో కూర్చొని దిగులుగా లెక్కలు వేస్తున్నారు. సుబ్బారావు తల పట్టుకుని కూర్చున్నాడు. రామకృష్ణ, మన దగ్గర ఉన్న పొదుపంతా కలిపినా, మనం డబ్బాల్లో దాచినవి తీసినా 4,000 రూపాయలు కూడా కావడం లేదురా. ఇంకా 6,000 రూపాయలు, 5 తులాల బంగారం ఎక్కడి నుండి తేవాలి? సంబంధం చాలా మంచిది. వదులుకుంటే చిన్నారి జీవితం ఏమైపోతుందో అని నా గుండె ఆగిపోతోందిరా. నేను ఆఫీస్లో పిఎఫ్ లోన్ కోసం అడిగానమ్మా. కానీ నా జీవితం తక్కువని వాళ్ళు లోన్ ఇవ్వలేమన్నారు. స్నేహితులను అడిగినా ఈ రోజుల్లో 10,000 అప్పు ఎవరూ ఇచ్చే పరిస్థితులు లేరు. ఏం చేయాలో తోచడం లేదమ్మా. ఈ పెళ్లి ఆగిపోతుందేమోనని భయంగా ఉంది. నా పెన్షన్ డబ్బులు కూడా ఇంట్లో మెడికల్ ఖర్చులకే అయిపోతున్నాయి. ఒక్కగానొక్క కన్న కూతురికి పెళ్లి చేయలేకపోతున్నానే అంటూ పెద్దాయన కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇదంతా తలుపు చాటు నుండి లక్ష్మి విన్నది. చిన్నారి అంటే లక్ష్మికి తోడబుట్టిన చెల్లెల కంటే ఎక్కువ. తన తిండి కోసం రూపాయి లెక్కలు వేసిన అత్తగారు ఈరోజు కూతురి పెళ్లి ఆగిపోతుందనే బాధతో ఏడుస్తుంటే లక్ష్మి మనసు కరిగిపోయింది. ఆమె వెంటనే తన గదిలోకి వెళ్లి తన పుట్టింటి నుండి తెచ్చుకున్న పాత ఇనుప పెట్టెను తెరిచింది. మరుసటి రోజు ఉదయం ఇంట్లో అందరూ నిశ్శబ్దంగా దిగులుగా కూర్చుని ఉన్నారు. లక్ష్మి చేతిలో ఒక చిన్న సంచి పట్టుకుని హాల్లోకి వచ్చింది. ఏంటి లక్ష్మి ఇది? ఇప్పుడు కూడా ఏదైనా తినడానికి కొనుక్కురమ్మని నన్ను డబ్బులు అడుగుతున్నావా? ఇంట్లో పైసలు లేక పిల్ల ఆగిపోయి మేము చస్తుంటే నీ తిండిగోలేంటే?
తీసేదాన్నిక్కడి నుంచి. లక్ష్మి, లోపలికి వెళ్ళు. ఇప్పుడు నీ దొంగ ఆకలి గురించి మాట్లాడే సమయం కాదు. ఒక్కసారి ఈ సంచి విప్పి చూడండి అత్తయ్య గారు. పార్వతమ్మ విసుగ్గా ఆ సంచిని విప్పింది. ఒక్కసారిగా ఆమె కళ్ళు బయలు కమ్మాయి. అందులో మెరిసిపోతున్న 2 జతల లావాటి బంగారు గాజులు, ఒక పెద్ద కాసుల పేరు మరియు 5,000 రూపాయలున్నాయి. లక్ష్మి, ఇంత బంగారం డబ్బు నీకు ఎక్కడివి? ఎక్కడి నుంచి దొంగిలించి తెచ్చావు? ఇవి దొంగిలించినవి కావండి. మా నాన్నగారు నా పెళ్లిలో నాకిచ్చి నా మెడలో వేసిన నా సొంత బంగారం. ఇక ఈ 5,000 రూపాయలంటారా, నేను పుట్టింటి నుండి వచ్చినప్పటి నుండి ప్రతి నెల మా నాన్నగారు నా ఖర్చుల కోసం నాకు ఇష్టమైన తిండి కొనుక్కోవడానికి పంపిన డబ్బులు. నేను 1 రూపాయి కూడా నా తిండి కోసం ఖర్చు పెట్టకుండా దాచాను. లక్ష్మి మాటలు వింటుంటే హాల్లో ఉన్న వాళ్ళందరికీ ఒక్కసారిగా కరెంటు షాక్ కొట్టినట్టయింది. అత్తయ్యగారు, నా తిండి అలవాట్ల వల్ల మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. నన్ను క్షమించండి. నేను బహుశా తిండిబోతును కావచ్చు, కాని చిన్నారి నా ఆడపడుచు కాదు, నా సొంత చెల్లెలు. ఈ బంగారం, డబ్బు పెళ్లి కొడుకు వాళ్ళకిచ్చేయండి. మన చిన్నారి పెళ్లి ఘనంగా జరగాలి. అత్తయ్యగారు, నా నగలు పోయినా పర్వాలేదు, నా ఇంటి పరువు బావుండాలి. పార్వతమ్మకు నోట మాట రాలేదు. తను ఏ కోడల్నైతే తిండిపోతూ స్వార్థపరురాలు, దొంగ అని రోజూ దెప్పిపడుచిందో ఆ కోడలే ఈరోజు తమ కుటుంబ పరువును, కూతురి జీవితాన్ని కాపాడ్డానికి తన సర్వస్వాన్ని, తన ఆకలిని కూడా పక్కన పెట్టి త్యాగం చేసింది. లక్ష్మి, నన్ను క్షమించమ్మా. ఎంత పాపాత్మురాల్ని అయిపోయాను నేను. నిన్ను అన్నం దొంగ అన్నాను, తిండిపోతూ అన్నాను, అర్ధరాత్రి అవమానించాను. కాని నీ కడుపులో ఆకలి మాత్రమే కాదు, ఇంత పెద్ద నిగూఢమైన త్యాగం ఉందని నేను తెలుసుకోలేకపోయాను తల్లి. నువ్వు ఏ కన్న తల్లి కూడా చెయ్యని త్యాగం చేశావు తల్లి. లక్ష్మి, నన్ను కూడా క్షమించు. మొగుడనే ఉండి కూడా నీ మనసును అర్థం చేసుకోలేకపోయాను. నీ ఆకలి వెనుక ఉన్న నీ ప్రేమను తెలుసుకోకుండా నిన్ను అందరి ముందు అవమానించాను. నాకంటే దుర్మార్గుడు ఎవడూ ఉండడు లక్ష్మి. వదినా, నాకోసం నీ నగలన్నీ ఇచ్చేస్తున్నావా వదినా? నాకు ఈ పెళ్ళే వద్దొదినా. నాకోసం నువ్వు ఏడవడం నేను చూడలేను. పిచ్చిదానా, నగలు ఈరోజు కాకపోతే రేపు మీ అన్నయ్య సంపాదించి ఇస్తారు. కాని నీలాంటి చెల్లెలు ఈ కుటుంబం దొరకడం నా పూర్వజన్మ సుకృతం. ఏడవకు, రేపు నువ్వు పెళ్లి కూతురువు కాబోతున్నావు. పార్వతి, చూశావా మన కోడలి తెలివి, త్యాగం? రూపాయి దాచడం అంటే వంటగది డబ్బాల్లో దాచడం కాదు. ఇలాంటి ఆపద సమయంలో గుండెల్లో దాచుకున్న ప్రేమను బయటకు తీయడం అని నిరూపించింది. మన ఇల్లు ఈరోజు నిజంగానే లక్ష్మీ నిలయమైంది. కొన్ని నెలల తర్వాత చిన్నారి పెళ్లి ఆ బ్యాంకు ఉద్యోగితో ఎంతో ఘనంగా ఊరంతా మెచ్చుకునేలా జరిగింది. లక్ష్మి ఇచ్చిన డబ్బు, బంగారం వల్లే పెళ్లి ఏ ఆటంకం లేకుండా ముగిసింది. పెళ్లి ముగిసిన తర్వాత ఒకరోజు రాత్రి సమయం అర్ధరాత్రి 12 గంటలవుతోంది. వంటింట్లో కాంతి కనిపిస్తోంది. లక్ష్మి మెల్లగా లేచి వంటింటి వైపు వెళ్ళింది. ఈసారి ఆమె మనసులో దొంగతనం చేస్తున్నానన్న భయం లేదు. వంటింట్లో పొయ్యి మీద బాణలిలో నూనె కాగుతోంది. పార్వతమ్మ నిలబడి వేడివేడిగా మినపగారెలు వండుతోంది. అత్తయ్యగారు, అర్ధరాత్రి పూట మీరేంటి వంట చేస్తున్నారు? ఎవరికైనా ఆకలి వేస్తోందా? ఎవరికో ఏంటమ్మా, నా బంగారు కోడలికి అర్ధరాత్రి ఆకలి వేసే సమయం అయ్యింది కదా, అందుకే నీకోసం వేడివేడి గారెలు వండుతున్నాను. ఇగో తిను తల్లి, కడుపు నిండా తిను. నీకు ఎన్ని కావాలంటే అన్ని తిను. లక్ష్మి కళ్లలో ఆనంద బాష్పాలు తిరిగాయి. అత్తగారు ప్రేమతో వడ్డించిన ఆ గారెను తింటుంటే ఆమెకు తన పుట్టింటి తండ్రి ప్రేమ కంటే ఎక్కువ రుచి తెలిసింది. విజయపురం గ్రామంలో రాఘవయ్య అనే ఒక భూస్వామి ఉండేవాడు. ఆయనకు 100 ఎకరాల పొలంతో పాటు ఊరి మధ్యలో ఒక పెద్ద ఇల్లు ఉండేది. రాఘవయ్య భార్య కౌశల్య ఎంతో దయగల ఇల్లాలు. వీరికి సూర్య అనే కొడుకు, రాధ అనే కూతురు ఉన్నారు. రాఘవయ్యకు కామాక్షి అనే ఒక చెల్లెలు ఉంది. కామాక్షి స్వభావం చాలా గయ్యాళి, పైగా విపరీతమైన ఆస్తి పిచ్చి ఉన్న మనిషి. ఆమె భర్త ఏ పని చెయ్యకపోవడంతో కామాక్షి చుట్టుపక్కల ఊర్లలో జరిగే పెద్ద పెద్ద విందులకు, జమీందార్ల పెళ్లిళ్లకు, వంటల కాంట్రాక్టులు తీసుకుని వ్యాపారం చేసేది. ఆమె కన్ను ఎప్పుడూ అన్న ఆస్తి మీదే ఉండేది. ఒకరోజు ఉదయం రాఘవయ్య తన ఇంట్లో ప్రశాంతంగా కూర్చుని ఉన్నాడు. అప్పుడే అతను చెల్లెలు కామాక్షి ఊరి మునసబును వెంటబెట్టుకుని దర్జాగా అక్కడికి వచ్చింది.
ఆమె చేతిలో కొన్ని పాత దస్తావేజులు ఉన్నాయి. ఆమె వెనకాలి వచ్చిన పనివాళ్లు రాఘవయ్య ఇంటి వస్తువును బయట పడేయడం మొదలుపెట్టారు. ఏమిటి కామాక్షి ఇదంతా? ఆ పనివాళ్లను నా వస్తువులు బయటపడేయమంటున్నావేంటి? నీకేమైనా మతిపోయిందా? అన్నా రాఘవన్న, నువ్వు ఎన్నాళ్ళు ఈ ఇంట్లో నాన్నగారి ఆస్తితో దర్జాగా బతికింది చాలు. ఇక నీ పెట్టేబేడ సర్దుకొని ఇల్లు ఖాళీ చెయ్యి. ఇది నా ఇల్లు, ఈ పొలాలు నావి. ఏమిటి కామాక్షి నువ్వు మాట్లాడుతున్నది? ఈ ఇల్లు నేను ఖాళీ చేయడమేంటి? ఆడపిల్లవని నీ పెళ్లికి ఎంతో కట్నం ఇచ్చి పంపాను కదా. ఇప్పుడు ఈ ఆస్తితో నీకేం సంబంధం? కామాక్షి చేతిలో ఉన్న దస్తావేజులు చూపిస్తూ, మన నాన్నగారు చనిపోవడానికి ముందు నా పేరుని రాసిన వీలునామా ఇదిగో. ఇందులో ఏముందో తెలుసా? నా కొడుకు మగవాడు, కష్టపడి ఎలాగైనా బతుకుతాడు. కాని నా కూతురు మొగుడు పనికిమాలినవాడు కాబట్టి నా కూతురు రోడ్డున పడకుండా ఈ ఇల్లు ఆస్తులన్నీ దానికే రాసిస్తున్నాను అని నాన్నగారు నా పేరు మీద రాసేశారు. ఇది మునసబు గారి సమక్షంలోనే జరిగింది. అబద్ధం. నాన్నగారు ఎప్పటికీ ఇలా చేయరు. నువ్వు ఆస్తి కోసం మన కన్నతండ్రి పేరు మీద దొంగ కాగితాలు సృష్టించావు కామాక్షి. తప్పు రాఘవయ్యా. కామాక్షి తీసుకొచ్చిన కాగితాల మీద ఉన్నది మీ నాన్నగారి సంతకమే. చెల్లెలకి అన్యాయం చేయకుండా మర్యాదగా ఇల్లు ఖాళీ చేయి, లేదంటే పోలీసులను పిలవాల్సి వస్తుంది. కామాక్షి మునసబుకు లంచమిచ్చి ఈ దొంగ పత్రాలు సృష్టించిందని రాఘవయ్యకు అర్థమైంది. తండ్రి పేరు వాడుకుని తన సొంత చెల్లెలు ఇంతటి మోసానికి దిగజారడం ఆయనను కలిచివేసింది. ఆయన గుండె బరువెక్కింది. అయ్యో దేవుడా, ఎంత మోసం! సొంత అన్నయ్యకే వెన్నుపోటు పొడిచావా కామాక్షి? తండ్రి పేరుతోనే దొంగ పత్రాలు సృష్టిస్తావా? నీకు ఆ దేవుడి పాపం తగులుతుందే. నాన్నగారు, అత్తయ్య చేసిన ఈ మోసానికి మనం కోర్టుకు వెళదాం. నేను ఆవిడని వదిలిపెట్టను. వద్దురా సూర్య. ఆస్తి కోసం సొంత చెల్లెలతో వీధిన పడి కోర్టుల చుట్టూ తిరగడం మన వంశానికి పరువు తక్కువ. ఆస్తి పోయినా పర్వాలేదురా. నా రక్తమే నన్ను మోసం చేసిందన్న బాధ నన్ను కుంగదీస్తోంది. పదా కౌసల్య, మనం ఇక్కడి నుండి వెళ్ళిపోదాం. పెద్ద ఇంట్లో దర్జాగా బతికిన ఆ కుటుంబం కట్టుబట్టలతో నడివీధికి వచ్చింది. కామాక్షి వారిని కనికరం లేకుండా గెంటేసింది. రాఘవయ్యకు ఊరి చివర పొలాల్లో వ్యవసాయ కూలీలు ఉండడానికి కట్టించిన ఒక చిన్న పాత పూరి గుడిసె మాత్రమే మిగిలింది. ఆ 4 రాళ్ల కుటుంబం ఆ చిన్న గుడిసెకు చేరుకుని కొత్త జీవితం ప్రారంభించింది. 6 నెలలు గడిచాయి. ఆ గుడిసెలో వారు బతుకుదేడుస్తూ కాలాన్ని నెట్టుకొస్తున్నారు. రాఘవయ్య తన కొడుకు సూర్యకు పక్క ఊరికి చెందిన మాధవి అనే మంచి గుణవంతురాలైన పేద అమ్మాయితో గుళ్ళో అతి సాధారణంగా పెళ్లి చేశాడు. మాధవి కొత్త కోడలుగా ఆ గుడిసెలో అడుగుపెట్టింది. అప్పటికే వేసవికాలం. సూర్యుడు నిప్పుల కొలిమిలా మండుతున్నాడు. ఆ గుడిసెలో వంట చేయడానికి వసతి లేదు. ఆరుబయట 3 రాళ్లు పేర్చి పైన ఒక చిన్న పాతరేకు కప్పి వంటగదిలా చేసుకున్నారు. వంట చేసేటప్పుడు పడే ఎండ, కట్టెల పొయ్యి సెగ, ఉక్కపోత నరకంలా ఉంటాయి. మరుసటి రోజు ఉదయం మండుటెండలో మాధవి అందరికీ భోజనం వండడానికి ఆ బయట పొయ్యి దగ్గర కూర్చుంది. చెమటలతో కళ్ళు మండుతున్నాయి. సూర్య అక్కడే ఉండి భార్యను చూసి బాధపడుతున్నాడు. ఏమండి, పైనుండి సూర్యుడి ఎండమంట, కింద పొయ్యమంట, గాలి కూడా ఆగిపోయింది. ఈ 4 పాతరేకుల కింద కూర్చుని వంట చేయడమంటే అచ్చం నరకంలో ఉన్నట్లుందండి. నన్ను క్షమించు మాధవి. నువ్వు మా ఇంటికి మహాలక్ష్మిలా వచ్చావు. కానీ నా అత్తయ్య చేసిన మోసానికి, నా తండ్రి అమాయకత్వానికి నువ్వు బలి అవుతున్నావు. నేను నీకు కనీసం ప్రశాంతంగా వంట చేసుకునే గది కూడా ఇవ్వలేకపోతున్నాను. అదేంటండి అలా అంటారు? నేను ఈ ఇంటి కోడల్ని. కష్టమైనా సుఖమైనా కలిసి పంచుకుందాం. అత్తయ్యగారు మావయ్యగారు కూడా ఈ ఎండకు ఆ చిన్న గుడిసె లోపల ఎంత ఉక్కిరిబిక్కిరి అవుతున్నారో కదా. నేను త్వరగా వంట పూర్తి చేస్తాను, మీరు వెళ్ళి కూర్చోండి. కుటుంబమంతా ఆ గుడిసె బయట అరుగు మీద భోజనానికి కూర్చుంది. కాని వడగాల్పుల వేడికి ఎవరికీ ముద్ద దిగడం లేదు. ఏవండి, నా కోడలు ఎండలో వంట చేస్తూ పడుతున్న కష్టం నేను చూడలేకపోతున్నాను. దాని ఒళ్ళంతా కాలిపోతుంది. మనం మన పాత పెద్ద ఇంట్లో ఉండుంటే దానికి ఏ కష్టమూ ఉండేది కాదు కదా. నాది తప్పే కౌసల్య. మా చెల్లి కామాక్షి మోసానికి గుడ్డిగా బలి అయ్యాను. నా పిల్లల్ని ఈ నిప్పుల కులిమిలో పడేశాను. నా చేతగానితనం నన్ను చంపేస్తోంది. మాధవి తన మామగారి కన్నీళ్లను చూసి చలించిపోయింది. ఎలాగైనా ఈ వడగాల్పుల నుంచి తన కుటుంబాన్ని కాపాడే ఒక పరిష్కారం ఆలోచించాలని నిశ్చయించుకుంది.
మరుసటి రోజు మండుటెండలో మాధవి తన ఆడపడుచు రాధ ఇద్దరూ కలిసి బట్టలు ఉతకడానికి పక్కనున్న గోదావరి గట్టుకు వెళ్లారు. ఆ ఎండ వేడికి తట్టుకోలేక పక్కనే పచ్చని చెట్ల మధ్య ఉన్న ఒక వృద్ధురాలి పాత మట్టి గుడిసెలోకి వెళ్లారు. ఆ ఎండలో కూడా ఆ గుడిసెలోకి వెళ్లగానే ఎంతో చల్లగా ప్రశాంతంగా అనిపించింది. చూసావా రాధా, బయట ఎంత మండుటెండ ఉన్నా ఈ మట్టి గోడల పైన ఉన్న తాటాకుల కప్పు ఎంత చల్లదనాన్నిస్తున్నాయో. మట్టికి వేడిని ఆపే గుణం ఉంటుంది. నాకు ఉపాయం తట్టింది. మనం కూడా మన రేకుల వంటగదిని పీకేసి ఇలాంటి చల్లని మట్టి వంటగదిగా నిర్మించుకుందాం. భలే ఆలోచన వదినా, కానీ మన దగ్గర డబ్బులు లేవు కదా. అది కట్టడానికి ఇటుకలు సిమెంటు కొనాలంటే చాలా కష్టం. ఖర్చవుతుందేమో. ₹1 కూడా అవసరం లేదు. పొలంలో దొరికే బంకమట్టి, ఆవు పేడ, ఎండిన జొన్న చొప్ప, కొన్ని వెదురు కర్రలు చాలు. రేపే మొదలు పెడతాను. మరుసటి రోజు వేకువజామునే మాధవి రాధ ఇద్దరూ కలిసి పొలం గట్టు నుంచి బంకమట్టి, ఆవు పేడ మోసుకొచ్చారు. వదినా, నువ్వు నిన్నటిదాకా ఎండలో వంట చేస్తూ కష్టపడ్డావు. ఈరోజు ఇలా బురదమట్టి మోస్తూ బండ చాకిరీ చేస్తున్నావు. నీ ఓపికకు దండం వదినా. రాధా, ఒకరోజు కష్టపడి ఇల్లు కడితే జీవితకాలం చల్లగా ఉంటుంది. కష్టపడకుండా ఏదీ రాదు. ఇద్దరూ కలిసి మట్టి, పేడ, గడ్డి కలిపి వంటగదికి గుండ్రంగా పెద్ద మట్టి గోడలు కట్టారు. ఆ గోడలకు గాలి రావడానికి చిన్న కిటికీలు పెట్టారు. సూర్య సహాయంతో వెదురు కర్రలు పేర్చి పైన మందంగా తాటాకులు, జొన్న చొప్పా కట్టారు. ఆ ఎండ వేడి పైకప్పుకు తగలకుండా మాధవి తెలివిగా ఆ వంటగది పైకప్పు మీదకు ఒక సొరకాయ పాదు ఎక్కించింది. ఆ పచ్చటి ఆకుల నీడ వల్ల పైకప్పు అస్సలు వేడెక్కదు. మాధవి కట్టిన ఆ చల్లని మట్టి వంటగదిని చూసి కుటుంబమంతా ఆశ్చర్యపోయారు. బయట మాడు పగిలిపోయే ఎండ ఉన్నా ఆ వంటగదిలో మాత్రం ఏసీ వేసినట్లు ఎంతో చల్లగా కమ్మటి మట్టి వాసనతో ప్రశాంతంగా ఉంది. అమ్మా మాధవి, ఎంత అద్భుతం చేశావమ్మా. ఈ మట్టి వంటగదిలో కూర్చుంటే మన పాత పెద్ద ఇంట్లో దేవుడి గదిలాగే ఎంతో చల్లగా ఉంది. నా ప్రాణం లేచి వచ్చింది తల్లి. అత్తయ్య, ఇక్కడే అందరం కూర్చుని భోజనం చేద్దాం. రాఘవయ్య చల్లటి మజ్జిగ అన్నం తింటూ ఆనందంగా, ఆహా, 10 రకాల కూరలు తిన్నా కారాని తృప్తి ఈ చల్లని నీడలో నా కోడలు వడ్డించిన ఈ మజ్జిగ అన్నంలో ఉందమ్మా. ఈ ఎండాకాలం మనకు నరకం అనుకున్నాను, కానీ నువ్వు దీన్ని పండగలా మార్చేశావు. నువ్వు ఈ ఇంటి మహాలక్ష్మి తల్లి. మాధవి తెలివితో ఆ కుటుంబం కష్టాలు తీరిపోయాయి. వాళ్ళు ఆ చల్లని వంటగదిలోనే సంతోషంగా భోజనాలు చేస్తూ ప్రశాంతంగా కాలాన్ని నెట్టుకొస్తున్నారు. ఇదిలా ఉండగా అన్నను మోసం చేసి ఆస్తి లాక్కున్న కామాక్షి అహంకారం మరింత తలకెక్కింది. ఆ ఊరి పెద్ద అయిన జమీందారు గారి అమ్మాయి పెళ్లి విందు బాధ్యతను కామాక్షి తీసుకుంది. కాంతమ్మ ఒక పెద్ద టెంట్ కింద వంటలు చేయిస్తోంది. మండుటెండ, దానికి తోడు పొయ్యిల సెగకు వంటవాళ్లు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అమ్మగారు, ఈ ఎండమంటకు వంటకాలు మాడిపోతున్నాయి. అటు చూడండి, ఆ సెగకు నూనె ఆవిర్లు తోడై పెద్ద పందిరికి నిప్పు అంటుకునేలా ఉంది. దయచేసి పొయ్యిలు కాసేపు ఆపుదామమ్మా. మీరు వంట చేయండి, నాకు సాకులు చెప్పకండి. జమీందారు గారి పెళ్లి విందిది. ఏదైనా తేడా వస్తే ఆయన నన్ను మిమ్మల్ని సజీవ దహనం చేస్తాడు. పొయ్యిలు మండుతూనే ఉండాలి. సరిగ్గా అప్పుడే గాలి తీవ్రత పెరిగి పొయ్యిలో నుంచి ఎగిరిన నిప్పురవ్వ నేరుగా పందిరికి అంటుకుంది. క్షణాల్లో ఆ పందిరి అంతా మంటలో వ్యాపించింది. అయ్యో దేవుడా, వండిన వంటలన్నీ బూడిదైపోయాయే. ఇంకా 2 గంటల్లో జమీందారు గారి చుట్టాలు 100 మంది భోజనాలకొస్తారు. వంట లేదని తెలిస్తే నన్ను ఆయన ఉరి తీయిస్తాడు. ఇప్పుడు నన్ను ఎవరు కాపాడుతాడు? అమ్మగారు, ఇప్పుడు ఈ ఎండలో ఎక్కడా బయట వంట చేయలేం. కానీ మీ అన్నయ్య రాఘవయ్య గారి కోడలు ఒక పెద్ద చల్లని మట్టి వంటగది కట్టింది. అక్కడ ఎండసెగ తగలదు. ఎంత వంటైనా ప్రశాంతంగా చేయొచ్చు. వాళ్ళను బతిమాలుకుంటే మీ ప్రాణం దక్కుతుంది. లేదంటే జమీందారు గారు మనల్ని చంపేస్తాడు. ప్రాణభయంతో ఉన్న కామాక్షి తన అహంకారాన్ని, గర్వాన్ని వదిలేసి పరుగు పరుగున రాఘవయ్య గుడిసె దగ్గరికి వచ్చింది. తాను రోడ్డున పడేసిన అన్నయ్య కుటుంబం ముందు ముఖం చెల్లకపోయినా ప్రాణభయంతో ఏడుస్తూ అక్కడికి వచ్చింది. అన్నా, నన్ను క్షమించన్నా. డబ్బు పిచ్చితో సొంత అన్నకే వెన్నుపోటు పొడిచాను. ఈరోజు నా వంటశాల కాలిపోయిందన్నా. 2 గంటల్లో జమీందారు గారి విందు వండకపోతే నన్ను ప్రాణాలతో వదలడు.
నన్ను కాపాడన్నా, మీ కోడలు కట్టిన ఆ మట్టి వంటగదిలో వంట చేసుకోవడానికి నాకు అనుమతి ఇవ్వన్నా. సిగ్గులేదా కామాక్షి? తండ్రి పేరు మీద దొంగ పత్రాలు సృష్టించి మమ్మల్ని రోడ్డున పడేసి ఇప్పుడు నీ ప్రాణం మీదకొచ్చేసరికి ఇక్కడికి వచ్చావా? ఇక్కడి నుంచి వెళ్ళిపో, నీ పాపానికి శిక్ష అనుభవించు. అలా అనకండత్తయ్య, ఆపదలు ఉన్న శత్రువునైనా ఆదుకోవడం మన ధర్మం. వాళ్ల తప్పులకి కాలమే శిక్ష వేసింది. పెద్దమ్మగారు, మీరు మీ పనివాళ్లను పిలుచుకుని వచ్చి మా మట్టి వంటగదిలో వంట చేసుకోండి. నేను కూడా సాయం చేస్తాను. కోడలు పిల్ల ఎంత గొప్ప మాట చెప్పిందో చూసావా కౌసల్య? వాళ్ళు తప్పు చేశారని మనము అన్యాయంగా ప్రవర్తించకూడదు. వెళ్ళి చేసుకో కామాక్షి. మాధవి దయ వల్ల కామాక్షి తన వంటవాళ్లతో కలిసి ఆ చల్లని మట్టి వంటగదిలో ప్రశాంతంగా వేగంగా వంటలు పూర్తి చేసింది. ఆ చల్లని వాతావరణం వల్ల వంటలు అద్భుతంగా కుదిరాయి. జమీందారు గారి విందు ఎంతో ఘనంగా ముగిసింది. కామాక్షి ప్రాణాలు దక్కాయి. జమీందారు గారి విందు ముగిశాక కామాక్షి నేరుగా మాధవి దగ్గరికి వచ్చింది. మాధవి, నువ్వు మనిషివి కాదు, దేవతవు తల్లి. ఆస్తి నా కళ్ళు మూసేసింది. నన్ను కాపాడకపోతే ఈ పాటికి ఆ జమీందారు నన్ను బలి తీసుకునేవాడు. అన్నా, నాన్నగారు ఏ వీలునామా రాయలేదన్నా. నా మొగుడు పనికిమాలినవాడు కావడంతో ఆ ఆస్తి కోసం మునసబుకు లంచమిచ్చి నేనే ఆ దొంగ పత్రాలు సృష్టించాను. కామాక్షి తన చీర కొంగులో నుంచి ఒరిజినల్ దస్తావేజులు తీసి రాఘవయ్య చేతిలో పెడుతుంది. ఇదిగో అన్నా, ఈ దస్తావేజులు, ఈ ఇల్లు, ఆస్తి అన్నీ మీవే. నేను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా నన్ను క్షమించి నా పాపాన్ని కడిగేసుకునివన్నా. అలాగే మీ ఆస్తిని మీకివ్వడమే కాదు, ఇన్నాళ్ళు ఈ అత్తగా రాధను చాలా బాధపెట్టాను. నా కొడుకు శేఖర్ పట్నంలో చదువుకుని మంచి బుద్ధిమంతుడయ్యాడు. నీకిష్టమైతే నా కొడుకు శేఖర్కు మీ రాధనిచ్చి పెళ్లి చెయ్యన్నా. నా కోడలుగా దాన్ని మహారాణిలా చూసుకుంటాను. అంతకన్నా కావాల్సింది ఏముందే కామాక్షి? రాఘవయ్య దంపతులు కామాక్షిని మనసారా క్షమించారు. కుటుంబం మళ్లీ ఒకటైంది. కొద్ది రోజుల్లోనే రాధకు కామాక్షి కొడుకు శేఖర్తో ఎంతో ఘనంగా పెళ్లి జరిగింది. రాఘవయ్య తన పెద్ద ఇంటికి తిరిగి వెళ్లినా మాధవి కట్టిన ఆ చల్లని మట్టి వంటగదిని ఎంతో పదిలంగా ఉంచుకున్నారు. ప్రతి ఎండాకాలం వాళ్ళు ఆ మట్టి వంటగదిలో వండిన భోజనం తింటూ ఎంతో ఆనందంగా జీవితం గడిపారు. నీతి: సంపద కంటే తెలివితేటలు, కష్టపడే గుణం, సత్ప్రవర్తన చాలా విలువైనవి. సమస్యలు వచ్చినప్పుడు భయపడకుండా సమయస్ఫూర్తితో ఆలోచిస్తే ఏ ఆటంకమైనా అధిగమించవచ్చు. ఆపదలో ఉన్న శత్రువును సైతం క్షమించి ఆదుకునేవారే నిజమైన ఐశ్వర్యవంతులు.